ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దర్యాప్తు 14 మంది ఉగ్రవాదుల జాబితా విడుదల. కుప్వారాలో ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం, భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం. మరోసారి పాక్ కవ్వింపు చర్యలు, రెండో రోజు ఎల్ఓసి వద్ద కాల్పులు. విచారణకు సిద్ధమే, ఏం జరిగినా ఎదుర్కొంటాం. పహల్గామ్ ఉగ్రదాడిపై నోరు విప్పిన పాక్ ప్రధాని. రాజకీయాల్లోకి కొత్త నాయకత్వం రావాలి, భారత సమ్మిట్లో రాహుల్ గాంధీ పిలుపు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరం, నేడు ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ. అక్రమ ఆస్తుల కేసులో ఈఎన్సీ ఎండీ అరెస్ట్, హరిరామ్ పేరుపై కళ్లు చెదిరేలా ఆస్తుల చిట్టా. డాలర్ల జీవితాల్లో వెలుగులు నింపుతా మత్స్యకార భరోసా పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం. జూన్ నుంచి కైలాస్ మానస సరోవర్ యాత్ర, 50 మంది యాత్రికుల చొప్పున 5 బృందాలకు ఛాన్స్. మేలో జిఎస్ఎల్వి F-16 ప్రయోగానికి సన్నాహాలు, శ్రీహరికోటలోని షార్లో శరవేగంగా ఏర్పాట్లు. ఇరాన్ పోర్టులో భారీ పేలుడు, 700 మందికి పైగా గాయాలు. వర్షంతో కోల్కతా పంజాబ్ మ్యాచ్ రద్దు, ఇరు జట్లకు చెరో పాయింట్.